వీటి వాళ్ళలో ఇంతగా చదువుకున్నవాడు నేను ఆశ్చర్యపోయాను. అయితే చదువుకుంటూనే ఉన్నాడు, పరిచయం చేయడం కూడా చూసి నాకు నచ్చింది. పరిచయం మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభు కాలు ఆయన పిలుపుగా వచ్చినవాడు, అంతేగాని బ్రతకలేక వచ్చిన వాడు మాత్రం కాదు. ఆయన బ్రతకలేక రాలేదు, ప్రభు పిలుపుగా వచ్చినవాడు. అయితే దేవుడు ఆయన వాడుకుంటున్నాడు అనుకోండి. నేను ఎంతగానో అభినందించి అప్పటి నుండి ఆనాటి నుండి మేము కొంచెం కనెక్షన్గా ఉన్నాం. ఆ తర్వాత మరి నేను అనేక పర్యాయాలు 16 సార్లు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడున్న తెలుగు వారితో నాకున్న సంబంధాన్ని బట్టి వారు కూడా మరి ఆన్లైన్లో అమెరికా దేశస్తులకు వాక్యం చెప్పడానికి కావలసిన ఏర్పాట్లు చేసి వారిని పరిచయకు వారికి ఇంటర్వ్యూ చేశాను. అప్పటి నుంచి వారితో కూడా మాట్లాడుతూ వారికి పరిచయం చేస్తూ వారు నేను పరిచయకు ఇంటర్వ్యూ చేసిన వారు, అయ్యా మీ మేనల్లుడు ఇంటర్వ్యూగా చెప్తున్నారు, నిజంగా తెలియజేయమని అని చెప్పి ఏదైనా నాకు అవకాశం ఉంటే ఒకసారి మా దేశానికి పిలవాలనుకున్నాను అంటే పిలవండి, వస్తాడు తప్పక. ఆయన అనేక దేశాలు వెళ్ళిన వాడే అయినా ఇంకేం కొత్తగా అని చెప్పి సరే ఇప్పుడు అవకాశం తప్పక పిలుస్తాను. ఎందుకంటే తాతగారి లాగా బహు సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. నేను గత 3-4 సంవత్సరాలు చూస్తాను. ఆయనలో ఉన్నది సౌమ్యత్వాన్ని బట్టి, తగ్గింపును బట్టి, ప్రాముఖ్యంగా తగ్గింపును బట్టి చదువుకున్నానే అనే గర్వమే ఏమి పెట్టి దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత దూరం ఎందుకు ఇల్లు సేవ చేయాలి అనుకో, నేను ఊళ్ళో చేసుకోవచ్చా, విజయవాడలో చేసుకోవచ్చా, ఎక్కడైనా చేసుకోవచ్చా లేదు మాయ. ఇది మా నాన్నగారు ఏర్పాటు చేసింది, దాన్ని నేను కొనసాగించాలి. అది కష్టమైనా నష్టమైనా, ఎక్కడైనా యుద్ధమైనా, శోధనైనా, బాధైనా, ఏదైనా నేను దాన్ని కొనసాగించాలి అని బిడ్డ. మరి ఆయనకి సహకారిగా ఉన్న సభలను బట్టి కూడా నేను ఎంతగానో కూడా అభినందిస్తున్నాను. అలాగే మరి దేవరాజు గారి భార్య, నా చెల్లి భారతమ్మ గారు కూడా ఇక్కడ ఉంటే నేను నాకు కూడా మరణాలు తెలియపరుస్తున్నాను. సరే, మన వాక్య భాగం అని కూడా అందరూ దయచేసి ఆదికాండము 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయం ముందు ఉంచుకోండి. మొదటి 2 వచనాలు చదవండి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండేది. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీకు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానములు కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట విని వాక్యాన్ని వివరించేవాడు కొట్టివాడు ఉన్నట్టు ఈ శిలువ చాటును దాసులను మరుగుపరిచి చేరి వచ్చిన నీ బిడ్డలకు
కావలసిన ఆత్మీయ ఆహారమును విడిచి పంచిపెట్టండి. మా ప్రభువును నజరేయుడైన యేసయ్య ప్రేమ కలిగిన నామము మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ అధ్యాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే 16వ అధ్యాయము 16 వచనాలు చూడండి. ఒక ప్రత్యేకమైన అధ్యాయం. అయితే దీనిలో మొదటి 2 వచనాల్లో అబ్రహాం భార్య శారయ్య పిల్లలు కనలేదు. అంటే బిడ్డలను ప్రసాదించేది ప్రభు ఎందుకో ఆమెకి ఇవ్వలేదు. ఇస్తాడు, తగిన సమయం ముందు ఇస్తాడు. వేచి చూడవలసిన బాధ్యత విశ్వాసం. అడగంగానే ఇచ్చేయడం. ఆయనకు ఒక సమయం ఉంది, ఆ సమయంలో ఆయన ఇస్తాడు. ఈమెకు బిడ్డలు ఇవ్వలేదు. బిడ్డలు ఇవ్వకపోతే మరి ఆమె ఒక ప్లాన్ వేసింది. ఇది మానవ ప్లాన్. ఆమె వేసిన ప్లాన్ ఇది మానవ ప్లాన్. ఏమంటుంది? హాగరని ఐగుప్తుకి రానుంటే మనం ఐగుప్తు వెళ్ళినప్పుడు మాతో పంపించారు కదా ఒక పాపం. ఆ పాపతో ఆమె 10 సంవత్సరాలు ఉంది. హాగరు 10 సంవత్సరాలు ఉంటాయి. తల్లిలాగా చూసుకోండి. హాగరు ఎలాగూ ఆలోచన చేస్తారా? బిడ్డలాగా చూసుకున్నామని భర్త దగ్గరికి ఎలా పంపిస్తారు? అసలు మానవ ఊహకు బిడ్డ కదా. అందరూ బిడ్డ, వారి దగ్గర 10 సంవత్సరాలు ఉన్న బిడ్డ. దాసి అయితే అవ్వచ్చు. అయితే ఆమెకి ఏంటంటే తొందరగా బిడ్డలు కావాలా? లోకం అంతా ఏమంటారు? బిడ్డలు లేకపోతే ఏమంటారో మీకు తెలుసు. స్త్రీలు వినేవారు మీకు తెలుసు. ఆ నింద పోగొట్టుకోవడానికి ఒక పెద్ద తప్పు చేసి ఈ రోజుల్లో ఇద్దరు పూర్తి పారేసేవాళ్ళు ఉన్నారు కదా. తుప్పల్లో పారేసేవాళ్ళు ఉన్నారు. కానీ నేను బిడ్డల కోసం కన్నా బిడ్డలు పుట్టిన తరువాత మాట వినకపోతే ఇది నా పుట్టిన బిడ్డ కాలేవాళ్ళు కూడా ఉన్నారు. మాట రాలేదనుకో, ఎవరైనా బిడ్డ తిరిగిన తర్వాత అది నా బిడ్డ కాదు, చచ్చిన కింద లెక్క. కానీ ఈమె బిడ్డ కోసం పరితపించి ఒక తప్పు చేస్తే అబ్రహాం గారు, అమ్మా ఇది తప్పు, ఇది దేవునికి విరుద్ధం, మన ఇద్దరి మధ్యన ఇంకెవరు ఉండకూడదు, నువ్వు చేసే పని ఏమిటి అని వారించలేకపోయాడు ఆయన. చూసారు, ఆయన వారించలేకపోయాడు. అయితే ఒక మాట ఏమంటున్నాడు? ఏమంటుంది? శారాయి మాట వినను. ఏం చెప్తారు? ఇంకా బోరు పెడుతుంటే ఏం చెప్తారు? ఆడవాళ్ళు బోరు పెడుతుంటే మగవాడు మీకు తెలుసు. ఇక నేనేం చెప్పాను. బోరు పెడుతుంటే చెవులో జోరీలాగా బోరు పెడుతుంటే ఏం చెప్తారు? సర్లే అంటారు కదా. ఆ పట్టు చీర కావాల్సింది నాకు అంటే అంత అవసరం అంటే జోరీలాగా 4 రోజులు ఒకే సంప పెడతారు. దాన్ని కట్టుకోలేక వేస్తారు. అప్పు చేసి అలాగా అబ్రహాం గారు చాలా మాట, ఆ మాట వినిన దానిని బట్టి దేవుని బిడ్డారా, ఇప్పుడు ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది. అర్థమైందా మీకు? ఎట్లా అర్థమైంది చెప్పండి? ఎట్లా అర్థమైందో చెప్పండి? ప్రపంచ యుద్ధం రాబోతుంది ఆ మాట విని దాన్ని బట్టి. ఇజ్రాయేలీలకు ముస్లిం దేశాలకు యుద్ధం, అది ప్రపంచ
మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆ దారి తీయడానికి గల కారణం ఎవరు? ఇక్కడ శారాయి ఆమె మాట విన్న ఇద్దరి వలన ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం రెడీగా ఉండమా ఆటోమేటిక్. సరే, అప్పటికి వాళ్ళకి మంచిది అనిపించింది, చెడ్డదనిపించినా వారించలేకపోయాడు ఆయన. అయితే ఆ తర్వాత 3వ వచనంలో తన పెనిమిటైన అబ్రహాముకు భార్యగా ఉండున్నట్లు అతనికి ఇచ్చాడు. భార్యగా ఉండున్నట్లు, భార్య కాదు అంటే ఏంటి చెప్పండి? భార్యగా ఉండున్నట్లు, భార్య కాదు అంటే పిల్లోని కానీ నాకు ఇచ్చేస్తుంది, దాన్ని పంపించారు అంటే బిడ్డ నాది అవ్వాలా, ఆమె ఏమైనా పర్వాలేదు. చూసారు స్వార్థం, ఎంత స్వార్థం! శారాయి స్వార్థపడ్డానైనా స్వార్థం. మానవుడు మనం కూడా స్వార్థపడలేము, అప్పుడప్పుడు స్వార్థపరుడుగా జీవిస్తాం. శారాయి మాకి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వార్థపడాలి. ఆయన సర్లే ఏం చేద్దామని చెప్పి మాట విన్నవాడేమో తప్పు అని చెప్పలేకపోయాడు. ఇది తప్పు అని చెప్పలేకపోవడం అది పెద్ద తప్పు. అర్థమైందండి? తప్పు, ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పకపోవడం పెద్ద తప్పు. ఆ తర్వాత చూడండి, అతడు హాగర్తో పోయినప్పుడు ఆమె గర్భవతి. అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది. ఇది సహజం. సహజమేనా? ఇది సహజం. కాబట్టి గర్భవతి అయిన ప్రతి స్త్రీ కొంచెం గర్విస్తుంది, సంతోషిస్తుంది, గర్విస్తుంది. సమాజంలో తలెత్తుకునేటట్లుగా దేవుడు నాకు చేశాడని చేస్తాడు. కొంచెం శారాయి, యజమానురాలైన శారాయిని కొంచెం తక్కువ చూస్తుంది. 10 సంవత్సరాలు నా దగ్గర ఉంది, ఇప్పుడు కొంచెం తక్కువ. నేనేంటంటే ఏదైనా పని చెప్తే నేంటంటే అంత మొదలెట్టింది. ఏమంటుంది? నాకు కొంచెం ఈ పని ఏంటంటే పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. నాకే చెప్తుంది ఎంత మార్పు చూసారా? హాగర్లో మార్పు చూసారా? హాగర్లో మార్పు. ఆమె నీచురాలైంది. ఆ మాట బహు భయంకరమైన మాట. అప్పుడు 5వ వచనంలో శారాయి నా ఉసురు నీకు తగులుగాక, తిరుమల నా ఉసురు నీకు తగులుగాక, నేనే నా దాసిని నీ కౌగిట ఇచ్చిన తర్వాత దాని గర్భవతి నేను తీసుకుని నేను దాని దృష్టికి నీచమైన దాని రీతిని నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును. కానీ మధ్యలో దేవుడు ఎందుకు చేసుకున్నది లేదు, మధ్యలో దేవుడు ఎందుకండి? న్యాయం తీర్చడానికి ఏమో ఆయన అంట, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏమో వీళ్ళిద్దరు అంట. అర్థం ఉందా? చేసిందేమో వాళ్ళిద్దరు గొడవలు చేసుకున్నారు, ఒబీడియంట్గా చేసుకున్నారు, ఏదో చేసుకున్నారు. దానికి మధ్యలో దేవుడు ఎందుకు? ఇంకా ఏమంటుందో చూసారా? ఎంత మంచి మాట అంటుందో పాపం ఆమె. నా ఉసురు నీకు, ఇది మామూలు సామాన్యంగా అందరూ అనే మాట. ఎవరు? మీరే నేనేమో అంటాను, మీరే అంటారు ఆ ఉసురు నీకు అని. నాకును నీకును యెహోవా న్యాయము అని అబ్రాహాము మంచి
మంచివారు అబ్రహాం గారు, మంచివారు పాపం. పెద్దోడైనా చాలా మంచి 86 సంవత్సరాల వయసు అయినా చాలా మంచివారు. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. నీ మనసు వచ్చినట్టు నాకు చేయమని సారాయితో చెప్పాడు. అంటే పర్మిషన్ ఇచ్చేసాడు ఆయన. పర్మిషన్ ఇచ్చాడా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆమె దాచి కదా, మన స్లేవ్ ఆమె. ఆడ దాసి ఆమె విమానుడు ఎంత అధికరించాడు సార్, అధికరించాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే ఇప్పుడు ఏం చేసిందంట ఆమె? అది పెట్టినందున ఆమె పారిపోయేను. అది ఏం చేస్తుంది పాపం? దాసి ఏం చేస్తుంది? మాట్లాడేదానికి అధికారం లేదు అక్కడ. ఆయన కూడా ఏమి సర్వాధికారం ఆయనకి, ఆమెకి ఇచ్చేశాడు. ఇక ఆమె మాట్లాడండి, దాసి ఏం మాట్లాడదండి. దీనంతా ఆయన చూడలేదు, ప్రభు చూడలేదా? చూస్తానా లేదా? నువ్వేం చేస్తున్నావో చూస్తాను, నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తాను. ఆయన చూస్తుంది. ఏమో చేసిన మాట ఏమో చేసింది, ఆయన ఎదరకుండా ఉన్నది కూడా ఆయనకు తెలుసు. అప్పుడు అందుకు ఒక దాసి ఆమె నుండి పారిపోగా ఏం జరిగింది? యెహోవా దూత, చాలు యెహోవా దూత అనగా మన రక్షకుడైన ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన యెహోవా దూతగా ఈ లోకములో మొట్టమొదటగా కనిపించింది హాగరుకే. దేవునికి స్తోత్రం చెప్తారా? దాసికి కనిపించాడు, శారాకు కనిపించలేదు. దాసికి కనిపించాడు. యెహోవా దూత అంటే ఎవరు మనం అర్థం చేసుకోవాల్సింది? మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యెహోవా దూత. ఆయన వచ్చి ఇప్పుడు ఆమెకి ఏమంటున్నాడు? యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా శూర్ మార్గంలో బొగ్గ యొద్ద. ఒక దగ్గర ఎందుకుందామే? ఒక దగ్గర స్ప్రింగ్ అంటారండి. బొగ్గ యొద్ద నీటి పాపం ఎక్కడి నుంచో బయలుదేరింది. గర్భవతి అర్థం చేసుకోండి. దాహానికి నీటి బొగ్గ వచ్చింది. నీటి బొగ్గ ఎవరికి సాదృశ్యం? మన రక్షకుడైన ప్రభువుకి సాదృశ్యం. మన రక్షకుడైన ప్రభువు యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీటి బావి యొక్క వేచి మధ్యాహ్నం ఆయనకి దాహం. మానవుడు కదా ఆయన, కాకపోతే ఆయన దైవం. ఆయనకు దాహం అయ్యి బావి వచ్చాడు. అలాగే ఈమెకి దాహం అయ్యి గర్భవతి ఎంత దూరం పరిగెడుతుంది, ఎంత దూరం పారిపోతాయి, ఎక్కడికి పారిపోతాయి? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట వచ్చిన మార్గం మరలా ఒకవేళ అక్కడికి వెళ్ళాలంటే, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, మార్గం అంతకంటే తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చేసింది, మీరు తీసుకురాగా వచ్చింది, ఇప్పుడు మార్గం తెలియదు. అందుకని దప్పికయ్యి నీటి బొగ్గ దగ్గర ఉన్నది. అప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నీటి బొగ్గ కనుగొని 8వ వచనం చదువున్నాను. ఆగరు. చాలు. దూత పలుకుతున్న మాట, ఒక మాట. శారాయి దాసివైన ఆగరు ఏం గుర్తు చేస్తుంది? ఏమిటి? నీవు నీ యజమానురాలికి దాసురాలివి.
శారాయి దాసురాలైన ఆగరు. సరే, కాబట్టి మన పేర్లన్నీ తెలుసు. తెలియదా? మన పేర్లన్నీ తెలుసు. నేను పలకరిస్తాను, పేరుతోనే పలకరిస్తాను. ఓరి ఓసి సంపూర్ణ పదమాలు కాదు, నీ పేరుతో నా పేరుతోనే పిలుస్తాను. ఆ తర్వాత ఏమన్నది? ఎక్కడ నుండి వచ్చేది? అది చెప్పు. ఇంట్రాగేషన్ అన్నమాట ఇది. ఇది పోలీస్ ఇంట్రాగేషన్. ఇది ఎక్కడ నుంచి వచ్చావు అంటే సత్యం చెప్పుద్దా లేదా అనేది ప్రభు కనిపెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చావు? ఆ తర్వాత ఏమన్నాడు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడ నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? ఆహా, నీ గమ్యం ఎక్కడా? నీ డెస్టినేషన్ ఎక్కడ? నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదు. మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ? మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ? మన సమాధానం చెప్పాలి ప్రభు. నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇక్కడ ఎండ్ అవ్వబోతున్నాను, ఇక్కడికి వెళ్ళబోతున్నాను. ప్రతి విశ్వాసి చెప్పవలసింది. మనకు ఒక ఎండింగ్ పాయింట్ ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఉంది, అది తల్లిదండ్రుల దగ్గర. ఎండింగ్ పాయింట్ కూడా అది ప్రభువు నమ్మిన తర్వాత ఆ ఎండింగ్ పాయింట్ మనం చెప్పలేము. ప్రభు, జీవిస్తే నీకోసం, మరణిస్తే నీకోసం, అది మన ఎండింగ్ పాయింట్. అయితే ఆ తర్వాత ఇంకా అప్పుడు శారా ఏం పలుకుతుందో చూడండి. నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి సత్యం చెప్పింది. నా యజమానురాలైన అందులో చూసారా? శారాయి దగ్గర నుంచి పారిపోతున్నా అనలేదు, సత్యం చెప్పింది. నా యజమానురాలనే ఆమె దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని సత్యం చెప్పింది. విశ్వాసుల్లో కూడా ఈ రోజుల్లో సత్యం చెప్పేవారు అంటే మనం పరిశీలన చేసుకుంటే మనకు ఒక్కొక్కసారి అబద్ధం చెప్తాం. అరణ్యంలో ఎవరు చూడలేదు, కానీ అరణ్యంలో ఉన్నా కూడా సత్యమే చెప్పు. ప్రాణం పోయినా కూడా సత్యమే చెప్ప. అసత్యం చెప్పడానికి వీలే లేదు. సత్యం చెప్పింది కాబట్టి ఆమెకు జరిగిన మేలేంటో చూద్దాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానికి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా చెప్పింది. నువ్వు వచ్చిన మాట కరెక్టే, బాగా చెప్పావు, చక్కగా చెప్పావు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావు అని ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను చెప్పింది మీరు ఏమిటి? నువ్వు మరలా శారాయి వెళ్ళి అణిగి మణిగి ఉంటే చెప్పింది చేస్తే చెయ్యకపోతే నీకు కీడు అని. కష్టమే, మరలా తిరిగి వెళ్ళాలంటే కష్టం కదా. బాధ పెట్టిన దగ్గరికి మరలా వెళ్ళాలంటే కష్టమా, ఇష్టమా? కానీ ఇక్కడ కష్టంతో కూడిన ఇష్టం. ఆమె తిరిగి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడికి వెళితేనే నీకు వచ్చాను. నువ్వు ఐగుప్తుకి వెళ్ళలేదు, విడిచి వచ్చిన నీ దేశాన్ని, నీ పాత మార్గంలో నీవు వెళ్ళలేదు. నీవు విడిచి వచ్చిన మార్గము, నీవు విడిచి వచ్చిన మార్గం నువ్వు
వెళ్ళబోయే మార్గం ఉంది. కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళు. నీకెక్కడ ఇన్ని సంవత్సరాలు నీకు క్షేమం ఉందో అది మర్చిపోయి నువ్వు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోదాం, పారిపోదాం, అది మానవ సహజం. ఆ బాధ పెట్టింది నువ్వు పారిపోవడం మంచిది. కానీ ఇప్పుడు నేను చెప్పింది నా మాట విను. నువ్వు తిరిగి వెళ్ళి అడిగి మడిగి. అంటే దీన్ని బట్టి మాకు ఏమర్థం అవుతుంది? ఆమెకు గర్భవతి అయిన తర్వాత అడిగి మడిగి ఉండలేదు అనేది మనకు అర్థమవుతుంది. కొంచెం గర్వము వచ్చింది ఆమె హృదయంలోకి అనేది మనం గమనించాలి. అయితే ఇప్పుడు దోత చెప్పింది ఏంటంటే అడిగి మడిగి ఉంటుంది, అది ఎంతో మంచిది. అయితే చేతి కింద అడిగి దానికి వచ్చాను. అంతేకాదు 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా బ్లెస్సింగ్. మాట వినడానికి సిద్ధపడితే బ్లెస్సింగ్. ఇక్కడ బ్లెస్సింగ్ అని చెప్పాడు. నీ సంతానాన్ని ఎలా అభివృద్ధి చేస్తానో చూడు, నువ్వు అంత విస్తరింపజేస్తాను. మాట వింటే శ్రేష్టం కదా, మాట వినుట శ్రేష్టం. లెక్కింప వీలు లేనంతగా అబ్రహాంకి ఇస్సాకునిచ్చేముగా చెప్పారు. లెక్కింపలేనంతగా ఇసుక రేణులు, సముద్ర తీరమున ఇసుక రేణులు, ఆకాశ నక్షత్రములు ఈ సంతానం. కానీ ఈమెకు ఎవరు చెప్తున్నాడు ఇప్పుడు? అది యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో చెప్పాడు. మరి కుమారుడైన దేవుడు యెహోవా దూతగా వచ్చి ఈమెకు చెప్తున్నది ఏంటంటే నీ సంతానము కూడా అలాగే కంగారు విస్తరింపజేస్తాను. ఇప్పుడు ప్రపంచంలో విస్తరించి ఉన్న జనాంగం ఎవరు చెప్పండి? మీకు తెలిసినంత వరకు విస్తరించి ఉన్న జనాంగం 2 జనాంగాలు. వాళ్ళిద్దరు కూడా అబ్రహాం జనాంగం. ఎవరు? ఒకటి యూదులు మరియు అబ్రహాం సంతానం. మనం విశ్వాసులైన మనము అబ్రహాం సంతానం. మనం అబ్రహాం సంతానం. మనందరము విశ్వాసము ద్వారా ఆయన సంతానం. వాళ్ళు మనము కలిస్తే ప్రపంచంలో అత్యధికమైన సంఖ్య అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానమే, మరి ఎవ్వరూ లేదు. కాబట్టి అబ్రహాంకేమో యెహోవా దేవుడు చూపించాడు. ఇక్కడ ఈమెకు యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూత వలె చెప్తున్నారు. ఆశీర్వాదం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ చూసారు, ఆయన మొర వినేవాడు. నీ మొర పెట్టగా నేను ఆలోచించి ఆయన మన మొర వినని దేవుడు కాదు. ఆ తర్వాత చూడండి, నువ్వు గర్భవతి అయి ఉన్నావు. నీవు గర్భవతి అయి ఉన్నావు. నువ్వు ఒట్టి మనుషులు కాదు. గర్భవతి అయిన ఆమె ఏమంటారు? మన భాషలో ఏమంటారు? పిల్ల ఒట్టి పిల్ల కాదు ఏమంటారు? అంటారా లేదా? అమ్మాయి ఒట్టి మనిషి కాదు అంటారు. అంటే ఏంటి? ఇంకొకళ్ళ మోస్తుంది. గర్భంలో, ఆమె గర్భంలో ఇంకొకరు ఉన్నారు అనే దానికి గర్భవతి చక్కని మాట. నువ్వు గర్భవతి అమ్మా. అయితే నీవు కుమారుడు కని అతనికి ఇష్మాయిలు అను. మొట్టమొదటిగా బైబిల్లో నీకు కుమారుడు కలుగుతాడు, ఆయనకు పేరు పెడతావు. ఇష్మాయిల్ అనే పేరే, మళ్ళా పేరు కూడా నీ ఇష్టం వచ్చింది పెట్టడానికి లేదు.
ఆయన ఇష్మాయిల్ అనే పేరు పెడతావు అనే మాట బైబిల్లో ఫస్ట్ చెప్పబడింది ఒక్క హాగరుకు మాత్రమే. దేవుడికి స్తోత్రం. దాసి అయినా హాగరు, కానీ ఇప్పుడు ఏమంటుంది, నువ్వు కుమారుని కంటావు, ఆయనకి ఇష్మాయిల్ అని పేరు పెడతావు. దాని నూతన నిబంధన గ్రంథంలోకి వస్తే కాబట్టి ఏం చెప్పారు, దేవు కుమారుని కంటావు, మరియా దేవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు. ఈ ఇష్మాయిల్ పుట్టిన తరువాత ఇస్సాకు పుట్టేటప్పుడు ఇస్సాకు గురించి కూడా చెప్పబడింది, కానీ రెండోసారి అది మొట్టమొదటిగా చెప్పబడింది ఇష్మాయిల్. అది ఒక అన్యురాలు చెప్పబడింది. మనం ఎవరము అన్యులమా ఇశ్రాయేలీయులమా? మనం అన్యులం అండి. మనము ఇశ్రాయేలీయులం కాదు, మనం అన్యులం. అన్యులైన మనలను ధన్యులుగా చేశాడు దేవుడు. అది తన రక్తమిచ్చి మనలతోని ఆయన మనలను ధన్యులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరని చెప్పండి, అన్యులమా ధన్యులమా? ధన్యులం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు రక్తమును బట్టి మనము ధన్యులం, అన్యులం కాదు. ఇప్పుడు ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత అతడు అడవిగడిది వాటి వాటకు నూతన చెయ్యి అందరికీ శత్రులకి విరోధంగా ఉండను. అతడు అతని సహోదరుడు ఎదుట నివసించదని దాంట్లో చెప్పాను. అది 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే. చాలు. వినుచున్న దేవుడవు నీవే, చూచుచున్న దేవుడవు కూడా. శారాయి సత్యం చెప్పింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే సత్యం చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావంటే గమ్యం లేదు, పారిపోతున్నాను. గమ్యం లేని పారిపోవడం అని. కానీ సత్యం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది, దేవుడకు చూచుచున్నా కాబట్టి నా సంగతి అంతా నువ్వు చూస్తున్నావు. నేను బయలుదేరి శారాయి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుండి నేను చూస్తూ ఉన్నావు. ఈ అరణ్య మార్గంలో నన్ను చూస్తూ ఉన్నావు. నీటి బుగ్గ యొద్ద నన్ను చూశాను. చూచుచున్న దేవుడు, మొరను వినే దేవుడు నాకు. నీ పరిస్థితిని నా పరిస్థితిని చూసే దేవుడు. మన పరిస్థితులు ప్రపంచం ఎట్లానో చూడండి, మనకు అనవసరం. కానీ మన పరిస్థితి చూసే దేవుడు మనకు ఉన్నాడు. మన మొర వినే దేవుడు మనకు స్తోత్రం అండి. స్తోత్రం. అది చూచుచున్న దేవుడు నీవి అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఆహా, హాగర్ గారు ఎంత ధన్యురాలుగా మనకు దేవుడిదే పేరు పెట్టావు. దేవుడికే పేరు పెట్టింది. ఉన్నారా ఎవరన్నా దేవుడికి పేరు పెట్టిన? మొట్టమొదటి దేవుడికి పేరు పెట్టిన కూడా ఈయన. దేవునికి పేరు పెట్టింది. చూచుతున్న దేవుడు అని, వింటున్న దేవుడు అని పేరు పెట్టింది. గొప్ప ధన్యత. ఎందుకు? సత్యం చెప్పింది కాబట్టి. ఏం చెప్పింది? సత్యం చెప్పింది. చెప్పిన మాట చేస్తానన్నట్లుగా చెప్పింది. నువ్వు తిరిగి వెళ్ళి అణిగి మణిగి ఉండాలి. మన జీవితంలో అణిగి మణిగి ఉంటే అనేక మేలు దాచబడి. అయితే ఎలా అనగా నన్ను చూచిన వారి నేనిక్కడ చూడలేదు. నన్ను చూచిన వాడిని ఎప్పుడు చూశాడు? ఈయన ఐగుప్తులో బయలుదేరినప్పుడే చూశాడు నన్ను. చిన్నపిల్లగా ఉన్నాడు. అబ్రహాము గారి ఇంట్లో
10 సంవత్సరాలు ఉన్నప్పుడు చూశాను. ఆయనకు భార్యగా వ్యవహరించినప్పుడు చూశాను. గర్భవతి అయినప్పుడు చూశాను. నా యజమానురాలు నన్ను బాధపెట్టినప్పుడు చూశాను. నేను పారిపోతున్నప్పుడు చూశాను. ఒక్క యొద్ద నన్ను కనుగొని నాతో అని చెప్పి ఏమంటుంది, అందుచేత ఆ బుక్కకు ప్రేయర్ల హరోయి అంటే నేను చూచుచున్నా నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆయన సజీవుని బావి, సజీవుడైన దేవుడు, సజీవుడైన బావి. ఇక్కడ బావులన్నీ మన దేశంలో బావులు వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోతాయి. కానీ దేవుని బావి వెళ్ళేది కాదు, సజీవుని బావి. ఎంతమంది అయినా వచ్చి ఆ జీవ జలము తాగవచ్చు, తాగిన తర్వాత తృప్తిపడవచ్చు, ప్రాణాన్ని నిలబెట్టుకోవచ్చు. అందుని బట్టి సజీవుని బావి. దేవుడికి ఎంత మంచి పేరు పెట్టింది. ఇదంతా పేరు పెట్టడానికి గల కారణం ఏంటో చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి చాలు. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని చూసింది, వాళ్ళ భక్తి జీవితాన్ని చూసింది. అబ్రహాం శారా యొక్క భక్తి జీవితాన్ని చూసింది. దాన్ని బట్టి ఆ దేవుడు అన్నట్లుగా ఆమె నిర్ణయించుకోలేదు. అందుకని ఆయన సజీవుడు దేవుడికి ఘనత ఇచ్చాడు. దేవుడు నాకు ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు. ఇంకెప్పుడు పెట్టాలండి దేవుడికి. హాగర్కి ఇచ్చాడు, హాగర్కి ఇచ్చాడు. ఆ తర్వాత అనునామం పేరు పెట్టాను, కాదేశనకు పేరుకు మధ్యాహ్నం. తర్వాత హాగర్, అది నిరంతరము ప్రవహించే బావి. ఆ బావి నీళ్లు నిరంతరము ప్రవహిస్తుంది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను నా భార్య ఈ బావిని చూపించి, బావిలో దేవా ఎంత గొప్ప దేవుడు. ఇప్పటికీ ఆ నీరు ఆగిపోలేదు, సజీవుని బావి. ఎందుకంటే అది సజీవుని బావి, ఇప్పటికీ పారుతూనే ఉంటుంది. అని ఇక మనవాళ్ళు తెలియదు ఏమన్నా, ఈ బాటిల్స్లో ఏ కోసం ఉందో పట్టుకుంటున్నారు కాబట్టి ప్రేమ సజీవుని బావి. దేవుడికి పేరు పెట్టిన మనమేం పేరు పెడదాం ఆయన, మనమేం పేరు పెడతాం ఆయన? సజీవుడే. నయోమిలాగా ఆయన నాకేం పేరు చేయలేదు అన్నప్పుడు ఆమంతా పాపం. నయోమి తెలుసా మీకు? రూతు గారి అత్తగారు తెలుసా? ఆమె ఏమంటే ఆయన ఏమో నాకు ఏం చేయలేడు, నన్ను చేదని పిలవన్నాను. నేను ఎలమని చెప్పింది ఎప్పుడు? ఎప్పుడేమో అందరూ ఉంటారు కదా, ఒక్క ఫ్యామిలీ ఎందుకు వెళ్ళారు మోయా దేశం? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? చాలామంది ఉన్నారు కదా, బెత్లెహేంలో చాలామంది ఉన్నారు కదా, ఒక్క ఫ్యామిలీ ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన దానికి బాగా రుచి చూశారా? దేవుడు ఉగ్రత ఏంటో చూశారా? చూసి మళ్ళా దేవుని మీద ఏమంట, ఆయన నాకేం ఏం చేయలేదు, నాకు కీడు చేశాడు, నన్ను మారాని పిలవండి, చేదని పిలవండి. ఎన్ని మాట్లాడి దయ్యం మీద ఎన్ని మాటలు మాట్లాడి రూతు గ్రంథంలో మనకి మేలు జరిగితేనేమో దేవుడికి స్తోత్రమా, లేకపోతేనేమో ఏం దేవుడు అండి
ఎప్పుడు వెళ్ళాలా ఆదివారం అంతా వెళ్ళాలా దేవుని స్థుతించాలా? మేలు చేస్తేనే దేవుడు కదండి. కీడులో కూడా మేలు దాచి ఉంచేవాడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పగలరా ఈ మాటని? మేలులో కీడులో కూడా మేలును దాచి ఉంచే దేవుడు మన దేవుడు. ఇప్పటికే కీడు జరిగింది, కానీ ఆ కీడులో మేలు దాచి ఉంచాడా లేదా? దాచి ఉంచాడు. ఆ తర్వాత ఎంత గొప్ప! కాబట్టి ఎప్పుడే దేవుడు ఆయనకు మరుగైనది ఏదియో లేదు. చూడండి, మీ బైబిల్లో 774వ పేజీ చెప్పండి. 774 పాత నిబంధన గ్రంథం. 774వ పేజీ. గ్రంథమది 3వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్తాను. 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఉన్నాడు లేదా? హాగర్ మధ్యన ఉన్నాడా లేదా? అక్కడ ఉన్నాడు ఎవరు అసలు? ఆ అరణ్యంలో ఎవరు ఉన్నది? ఎవరెవరు ఉన్నారు అరణ్యంలో? అంతే, వాళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. ఆయన న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. ఇక్కడ ముందు మీరు చదువుతున్న భాగంలో దాని వచ్చింది చూసారండి. ఇక్కడ కూడా దాని మధ్యన ఉన్నాడు. అయితే ఆయన అక్రమం చేయవాడు కాదు. ఆయన అక్రమం చేసే దేవుడు కాదు. ఆయన క్రమానికి దేవుడు, అక్రమానికి దేవుడు కాదు. ఆయన క్రమానికి దేవుడు. అంతేకాదు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏది లేదు. అంటే ఆయనకు రహస్యమైనది ఏది లేదు. మనం ఏం చేస్తున్నాం అనేది, ఏమి తలంచుచున్నాం అనేది ఆయనకు తెలుసు. ఏమేమన్నా ఆయన రమ్మందా? నేను పారిపోతున్నాను స్వామి, నువ్వు రా స్వామి అని అన్నా మొరపెట్టుకుంది అంతే. ప్రభా ఏంటి నా పరిస్థితి ఏంటి? అబ్రహాము దేవుడు కదా నువ్వు, మరి నన్ను ఇట్లా అరణ్యంలో పంపించాను అని మొరపెట్టి ఏం మొరపెట్టిందో మనకు తెలియదు. మొరపెట్టినాడు అంతే. కష్టంలో ఆమె మొరపెట్టినాడు, వచ్చాడు. కాబట్టి ఆయన రహస్యమైనది ఆయనకి మరుగైనది ఏదియో ఆయనకి సమస్తము తెలంగా ఆయన ఎంత సంతోషకరమైన జీవితం, ఆగర్ జీవితం. 2 గొప్ప విషయాలు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి దూతగా కనిపించిన వ్యక్తి ఎవరంటే ఆగరు. ఆ తర్వాత మొట్టమొదటిగా దేవునికి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే ఆమె అన్ని రాదు. ఇది కూడా సారాయిని మనం ఏమంటాం? అందరికీ విశ్వాసులందరికీ తల్లి. ఇప్పుడు అంటారా? 16వ అధ్యాయం తర్వాత అంటారని చెప్పండి. అంటారా? మళ్ళా ఎందుకంటే తర్వాత ఎవరు క్షమించారు? అబ్రహాము భార్య కాబట్టి మీరు క్షమించాడు. ఆమె చేసిన తప్పులు మీరు క్షమించాడు. ఆయన చేసిన తప్పు కూడా క్షమించాడు. దేవుడు భక్తుని మనకు ఆత్మీయ తల్లిదండ్రులుగా అబ్రహాం చాలా
మొత్తం ఏమని పిలిచేది మంచి మాట అండి. అమెరికా దేశంలో ఏరా పోరా అంటారు భర్త. మా పిల్లలే చెప్తున్నాను, అమెరికాలో మా పిల్లలే భర్తలు. మన తెలుగు అందరూ అరే కొరే తొరే అని అంటారు. మేము ఆశ్చర్యపోయాం, ఏంటంటే ఇక్కడ కల్చర్. ఏం కల్చర్ అది? భర్తను అరే కొరే తొరే ఏరా రారా ఎవరు మిగులుతున్నా అని అనుకున్నాం. పిల్లలు ఎవరు మిగులుతుందేమో ఎవరు మిగిలితే భర్త అదే అని అది ఆ కల్చర్ అండి. కానీ భార్య ఎట్లా తెలుస్తుంది? భర్త ఏమో పిలుస్తారు తెలుసా? హనీ అంటాడు, అంటే నా తేనె అంటాడు. భర్తలు బాగా ప్రేమిస్తాడు, భార్యలు మాత్రం ఎరా కోరా కోరా. కానీ చాలా నాకు మౌనంగా గమనించమాట. కాబట్టి ప్రయత్నం వెళ్ళాలి. ఇక్కడ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటలు బాగా జీవితంలో ఒక అన్ని మొట్టమొదట మన యేసయ్య ఒక సమరయురాలితో యోహాను సువార్త 4వ అధ్యాయం ఒక సమరయుడు ఆ భార్య సమరయులుగా ఈమె అందురాలు ఆగరు దేవునికి పేరు పెట్టింది. సమరయులు దేవునికి పేరు పెట్టారు, యేసయ్యకు ఒక పేరు పెట్టారు. చూస్తారా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉందండి. ఆయనకు ఒక మంచి పేరు పెట్టారు. ఆయన నిజరక్షకుడని పేరు పెట్టింది వాళ్ళేనండి. 4వ అధ్యాయంలో వాళ్ళు అన్నారు, ఇక మీదట ఈయన లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. లోకరక్షకుడు అని పేరు పెట్టింది ఎవరు? అసలు ఎవరు పెట్టారు? యూదులు పెట్టలేదండి. ఎవరు పెట్టారు? సమరయులు పెట్టారు. అక్కడ సమరయులు పెట్టారు, ఇక్కడ ఒక అన్యురాలు పెట్టి దేవునికి చూచుచున్న దేవుడు. అక్కడ ఒక బావి, ఇక్కడ ఒక బావి. అక్కడ యేసయ్య ఉన్నాడు యెహోవా దూత వలె, ఇక్కడ కూడా యేసయ్య ప్రత్యక్షంగా ఉన్నాడు. మన మొరను వినే దేవుడు మనకున్నాడు, మన పరిస్థితిని చూసే దేవుడు మనకి ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు. సదాకాలం అంటే సదాకాలం వరకు మీతో ఇప్పటి వరకు నాతో ఉన్నాడు. 77, నా వయసు 77, ఎల్లుండి 78 వస్తాను. ఇప్పటి వరకు నా భార్య 72వ సంవత్సరం వచ్చాను, ఆమె 72వ సంవత్సరం. దేవుడు ఎలా ఉంచుతాడు నాకు తెలియదు, కానీ ఆయన కృప కాపుదలను నన్ను ఉంచుకున్నాడు. ఎంతకాలం ఉంచుకున్నాడు నీకే తెలుసు, నా జన్మ నీకు తెలుసు, నా మరణం నీకు తెలుసు. దేవా నీకు వందనాలు. మేము మాట్లాడుతున్నప్పుడు అనేకమైన గొప్ప విషయాలు మాట్లాడుతున్నాము. కాబట్టి మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అది మనం ఎప్పుడు కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరణం వరకు అంటే జీవ కిరీటం నమ్మకంగా ప్రభు కోసమే జీవించాలి, ప్రభు కోసమే మరణించాలి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం, ఈ లోకంలో ఉన్నవాళ్ళు అన్నీ స్థిరమైనవి కావు. స్థిరమైనది రక్షణ ఒకటి, స్థిరమైనది మన ప్రభు. కాబట్టి కొద్ది మాటలు
మధ్యలో దేవుడు దీవించి నేను ఈ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి నడిపించినగా అందరికీ ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, మీకే వందనాలు స్తుతిస్తున్నాం. ఆదికాండం 16వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని మేము అన్యులుగా ఉన్నప్పుడు ప్రభు మాకు తిరిగి మార్గం చూపించారు. తిరిగి వెళ్ళు, అణుకవ కలిగి జీవించు అని హాగర్తో ఆ అణుకవను బట్టి ఆమె హెచ్చించారు. ఆమె గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రభు మా జీవితంలో మేము అణుకవ కలిగి జీవించే వారిగా ఉండడానికి కృప చూపించమని, సంఘాన్ని దీవించమని, సంఘ కాపరిని దీవించమని, కృప కాపుదలకు అందరినీ అప్పగిస్తూ ఆరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ముఖ్యమైన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.